హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెర్రీ అఫీషియల్. ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ అయితే ఒక స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదే మైసూర్ పాక్. చాలా అంటే చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది కదండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక జల్లెడలో ఇలా జల్లించుకోవాలండి. 1 కప్ శనగపిండి అయితే తీసుకుని అయితే ఇలా జల్లించుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక 2 కప్స్ అయితే ఆయిల్ కూడా హీట్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోండి. మరొక పాన్ పెట్టుకుని దాంట్లో అయితే 2 కప్స్ షుగర్ తీసుకుని 1 కప్ వాటర్ తీసుకుని ఇది అయితే తీపి పాకం పట్టుకోవాలండి. ఇలా పాకం పట్టుకున్న తర్వాతే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మనకి పాకం అయ్యిందో లేదో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత పాకం గిన్నె రాకపోతే గిని మరో కొన్ని నిమిషాలు అయితే ఉంచాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, పాకం అయితే ఇప్పుడు ఇలా రావాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత అయితే ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదండి 1 కప్ శనగపిండి, దీంట్లో అయితే మొత్తం వేసేయాలండి. మొత్తం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలండి. చాలా అంటే టైం పడుతుందండి. ఇది కొంచెం ప్రాసెస్ పెద్దది, కానీ మీకు ఇష్టమైతే గిని వెంటనే వెళ్ళి చేసుకోండి. వీడియో అయితే చూసి మొత్తం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. లంగ్స్ ఏమీ ఫామ్ అవ్వకూడదు. ఇప్పుడైతే వేడి వేడి నూనె అయితే వేస్తూ మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి గుల్లగా ఉంటుందండి, అదే క్రిస్పీగా అయితే వస్తుందండి. ఇలా క్రిస్పీగా వస్తే తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది కదండి. అందుకే ఇలా వేడి వేడి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేడి నూనె వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయండి చాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. 1 అవర్ రెసిపీ అండి, అంతేనండి. ఇప్పుడైతే బాగా దగ్గరకు అయితే వచ్చింది కదండి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత వెంటనే అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే ఇలా కొంచెం నెయ్యి అయితే వేసుకొని మొత్తం ఒకసారి స్క్రబ్ చేయండి. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి, ఇది అయితే ఈ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి. మొత్తం వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, చల్లారిపోతే బీసిపోతూ ఉంటుందండి. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకోవాలి, మీకు ఇష్టమైన షేప్స్తో అయితే కట్ చేసుకోండి. నాకు ఇష్టమైన షేప్లో అయితే నేనైతే కట్ చేసుకున్నానండి. మీరు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు అయితే కట్ చేసుకోండి. ఇది అయితే ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కట్ చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అనిపించింది కదండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ 1 అవర్ అయితే టైం తీసుకుంటుందండి ఈ రెసిపీ అయితే. కానీ ఫైనల్గా అయితే నాకైతే చాలా బాగా వచ్చాయండి మైసూర్ పాక్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అయితే. మీకు ఎలాంటి స్వీట్ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన స్వీట్ రెసిపీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.